ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్ లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే, అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ పీసెస్ తీసుకెళ్ళి, ఈవెన్ ఇట్స్ సో, ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ a person can behave like this. It's ultimate stature of barbaric nature, inhuman way of doing things. Utterly it is rarest of rare ways of doing and killing a person this way without ఏ మాత్రం పశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్లి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలుగా చేసి, అది వేడి అయింది, బాయిల్ అయింది, వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది, చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అయితే లోకాట్ ప్రిన్సిపల్ ఉంటుంది, నేరస్తుడుగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు. ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత. సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్ లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు, అది ఎవరు చూడరు, ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్ లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి, పెద్ద చెరువు తీసుకెళ్లి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్ లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను